షోడశోపచారాలు. షోడశోపచారములంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటిది ధ్యానం, రెండవది ఆవాహనం, మూడవది ఆసనం, నాలుగవది పాద్యం, ఐదవది అర్ఘ్యం, ఆరవది స్నానం, ఏడవది వస్త్రం, 8 యజ్ఞోపవీతం, 9 గంధం, 10 పుష్పం, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం, 14 తాంబూలం, 15 నీరాజనం, 16 మంత్రపుష్పం. మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు, నేను ఆరాధకుణ్ణి అని మొదలు పెడతారు. 16వ కళ దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు పూర్ణత్వాన్ని పొందుతాడు, పౌర్ణమి చంద్రుడు అయిపోతాడు, పూర్ణం అయిపోతాడు, గుండ్రటి సున్నా